ఈ వీడియోలో నేను వాడుతున్న మిషన్ గురించి అయితే చెప్తాను. ఎక్కడ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను, దీని ఫ్యూచర్స్ ఏంటి, దీంతో పాటు నాకు ఏ గ్యాడ్జెట్స్ ఇచ్చారో కూడా చెప్తాను. ఈ మిషన్ అయితే నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. దీని కాస్ట్ నాకైతే 11,000 అయితే పడింది. ఈ మిషన్ అనేది ఎలక్ట్రికల్ షూయింగ్ మిషన్. యాక్చువల్గా మోడల్ విషయంలోకి వస్తే సింగర్ 1304 మోడల్ ఈ మిషన్ అయితే. ఇక్కడ స్ట్రిప్స్లా ఇచ్చారు కదా, దీది థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న సిస్టమ్స్ని కనెక్ట్ చేసుకుంటూ మనం థ్రెడ్ అనేది తీసుకొని నీడిల్లోకి అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే బాబిన్, మనకి ఇక్కడ ఇచ్చే సిస్టమ్స్ని డిపెండ్ చేసుకొని థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకొని బాబిన్లో పెట్టి, బాబిన్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని రైట్ సైడ్లోకి తీసుకొని రావాలన్నమాట. రైట్ సైడ్లోకి తీసుకొని వస్తే బాబిన్ ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడైతే వీల్ ఇచ్చారు, దాన్ని మనం కుట్టు స్టార్టింగ్లో వేసుకోవడానికి. ఇదేంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుట్లు అయితే పడతాయన్నమాట. అంటే ఈ మిషన్ యూజ్ చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిచెస్ అయితే వేసుకోవచ్చు. ఏ స్టిచెస్ వేసుకోవచ్చు అంటే నార్మల్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు. ఇది యూజ్ చేస్తే చాలా చిన్నగా అయితే వస్తుంది. ఇంకొంచెం పెద్ద కుట్లు రావాలంటే దాన్ని మనం ఇలా టర్న్ చేసుకొని సెకండ్ ఆప్షన్లో పెట్టుకుంటే కొంచెం పెద్దవైతే వస్తుంది. ఇంకా పెద్దగా రావాలి అంటే ఇంకొంచెం టర్న్ చేసుకొని థర్డ్ ఆప్షన్లో పెట్టుకుంటే పెద్దదైతే వస్తుంది. ఇంకో ఆప్షన్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఒకవేళ పొరపాటున ఏదైనా సిజర్ కట్ అయిపోయినా సరే రఫ్ వేసుకుంటాం కదా, దానికోసం అయితే ఇదైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు సారీస్కి పీకో కానీ ఏదైనా చేయాలంటే ఈ ఆప్షన్లో పెట్టుకొని అయితే పీకోస్ అవి చేసుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు ఫాల్కి బీడింగ్ అది వేయాలంటే ఈ ఆప్షన్లో పెట్టి ఫాల్కి బీడింగ్ అదైతే వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ స్టిచెస్. ఇది సేమ్ బీడింగ్ లాగే వస్తుంది, కానీ కొంచెం దూరంగా వస్తుంది అనమాట. ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఓవర్లాక్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్లో పెట్టయితే ఓవర్లాక్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్లో పెట్టే ఓవర్లాక్ చేస్తున్నాను. ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు ఈ కుట్టుతో అయితే. ఇప్పుడంటే కట్ వర్క్ అనేది చేసుకోవాలి అంటే ఈ ఆప్షన్లో పెట్టి కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు షర్ట్స్ ఉంటాయి కదా, షర్ట్స్కి మనం కాజా కోసం అంటే కట్ చేసి చేతి కుట్లు వేసుకుంటూ చేస్తాం. అలా చేయకుండా ఈ మిషన్లో పెట్టి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటూ షర్ట్కి కాజా అనేది కూడా కుట్టుకోవచ్చు. ఇలా ఈ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసి ఈ మిషన్తో నార్మల్ స్టిచెస్, ఎంబ్రాయిడరీ స్టిచెస్, పీకో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుట్టుకునే కుట్టు అనేది దూరంగా రావాలా దగ్గరగా రావాలనేది ఇక్కడ ఆప్షన్స్ బట్టి మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే కుట్టుది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయడానికి. అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే గట్టిగా కుట్టు వేసుకుంటాం స్టార్టింగ్లో, ఈ బటన్ ప్రెస్ చేసుకుంటే ముందుకి వెనక్కి అయితే అవుతుంది. దీంతో పాటు పెడల్ అయితే ఇస్తారు. దీన్ని మనం చేత్తో అయినా ఆపరేట్ చేయొచ్చు, లేదంటే కాలుతో అయినా సరే ఆపరేట్ చేయొచ్చు. ఇంకా పక్కన సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్ అంటే ఇప్పుడు పక్కన ఒక చిన్న బటన్ టైప్లో ఉంటుంది. ఆ బటన్ ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం అయితే ఇస్తారు. నేను ఇక్కడ సైడ్కి అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, ఇది ఆన్ చేస్తేనే మిషన్ ఆన్ అవుతుంది. ఈ బటన్ కానీ ఆఫ్ చేసామంటే మిషన్ ఆఫ్లోనే ఉంటుంది, ఆన్ అయితే అవ్వదు. ఇప్పుడు మిషన్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక వైర్ టైప్లో ఇచ్చారు. దాన్ని తీసేస్తే మిషన్ ఆఫ్లో ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసి దానికి 2 వైర్లు అయితే ఉన్నాయి. ఒక వైర్ అనేది మన ఇంట్లో స్విచ్ బోర్డ్కి అయితే పెట్టుకుంటాము. ఇంకో వైర్ అనేది పెడల్కి అటాచ్ అయి ఉంటుంది అనమాట. పెడల్కి ఇలా అటాచ్ అయి ఉంటుంది. ఇప్పుడు అక్కడ స్విచ్ ఆన్ చేసి, ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వెలిగింది అంటే ఇక్కడ ఉన్న స్విచ్ అనేది ఆన్లో ఉంది. మిషన్కు ఉన్న స్విచ్ అనేది ఆన్లో ఉంది. మిషన్కు ఉన్న స్విచ్ ఆఫ్లో ఉంటే మిషన్ అనేది పనిచేయదు. మిషన్కి ఉన్న స్విచ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిషన్ అనేది మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మిషన్తో పాటు నాకు వచ్చే గ్యాడ్జెట్స్ అనేవి చూపిస్తాను. బాబిన్స్ అయితే ప్లాస్టిక్ బాబిన్స్ అయితే ఒక 4 అయితే ఇచ్చారు. దాంతోపాటు బాబిన్ కేస్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ బటన్స్ అవి కుట్టుకోవడం కోసం ఇదైతే ఒకటి ఇచ్చారు. అండ్ టర్న్ స్క్రూ లేకుండా మనం యూజ్ చేసుకోవాలి అని అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఒకటైతే ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనకి బటన్స్ కుట్టిన తర్వాత కాజా వేసుకునేటప్పుడు అయితే ఇది యూజ్ చేసుకోమని అయితే ఇదొక ఫుట్ అయితే ఇచ్చారు. అండ్ అలానే పీకోస్ చేసుకోవడం కోసం ఈ పీకో ఫుట్ కూడా ఒకటి ఇచ్చారు. అండ్ మనకు
సింగిల్ పాదాలో పెట్టుకుంటాం కదా, సింగిల్ ఫుట్స్లో పెట్టుకుంటాం కదా, దానికోసం ఇది 2-in-1 ఫుట్ అయితే ఇచ్చారు. సింగిల్ ఫుట్టే కాకపోతే 2-in-1గా వర్క్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. నార్మల్ స్టిచెస్ అవి వేసుకోవడానికి కోసం అయితే నార్మల్ ఫుట్ అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడు అంటే మనం వేసుకున్న స్టిచ్చెస్ ఏమైనా రాంగ్ అయితే విప్పుకోవడం కోసం ఇలా ఈ టైప్లో అయితే ఒకటి ఇచ్చారు. అండ్ నేను దాంతోపాటు సపరేట్గా 2 ఫుట్ అయితే తీసుకున్నాను. ఇది హెమ్మింగ్ ఫుట్, ఒకటి నార్మల్ ఫుట్ అనమాట. సిజర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు సింగర్ కంపెనీ ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు. ఈ మిషన్తో పాటు నాకైతే ఇవి గ్యాడ్జెట్స్ ఇచ్చారు. ఇవి మొత్తం కలిపి నాకైతే 11,000 అయితే పడింది. నేను నార్మల్గా సజెస్ట్ చేసింది ఏంటంటే ఆఫ్లైన్ స్టోర్లో కన్నా ఆన్లైన్లో తీసుకోవడమే చాలా బెటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.